హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భూమి ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. కోట్ల సంవత్సరాలుగా వేలాది రకాల జీవులు ఈ ప్రపంచంలో జీవించాయి. కొన్ని జీవులు ఇప్పటికీ మనతో ఉన్నాయి, కానీ మరికొన్ని జీవులు ఒక్కసారిగా కనుమరుగైపోయాయి. వాటి గురించి నేడు మనకు కేవలం ఎముకలు, శిలాజాలు, కథలు మాత్రమే మిగిలాయి. ఈరోజు ప్రపంచాన్ని ఒకప్పుడు ఆశ్చర్యపరిచిన 8 రహస్యమైన అంతరించిపోయిన జీవుల గురించి తెలుసుకుందాం. మొదటిగా డోడో పక్షి గురించి మాట్లాడుకుందాం. హిందూ మహాసముద్రంలోని మారిషస్ ద్వీపంలో నివసించిన ఈ పక్షి ఎగరలేకపోయేది. మనుషులను చూసి భయపడకుండా దగ్గరకు వచ్చేది. అదే దాని జీవితంలో పెద్ద బలహీనతగా మారింది. 16వ శతాబ్దంలో యూరోపియన్ నావికులు అక్కడకు చేరిన తర్వాత డోడో పక్షులను వేటాడడం ప్రారంభించారు. వారి వెంట వచ్చిన కుక్కలు, పందులు, కోతులు డోడో గుడ్లను నాశనం చేశాయి. కొద్ది దశాబ్దాల్లోనే ఈ అమాయక జీవి పూర్తిగా అంతరించిపోయింది. అయితే నిజంగా డోడో పూర్తిగా మాయమైందా, లేదా ఎక్కడైనా ఇంకా మిగిలి ఉందా అనే ప్రశ్న ఇప్పటికీ కొందరిని ఆలోచింపజేస్తోంది. రెండవ జీవి టెస్మానియన్ టైగర్. దీనిని థైలాసైన్ అని కూడా పిలుస్తారు. ఇది పులిలా కనిపించిన నిజానికి ఒక ప్రత్యేకమైన మార్సుపియల్ జంతువు. ఆస్ట్రేలియా మరియు టాస్మానియా అడవుల్లో నివసించేది. దాని శరీరంపై ఉన్న నలుపు గీతలు దానిని మరింత ప్రత్యేకంగా చూపించేవి. యూరోపియన్ వలసదారులు దీనిని తమ పశువులకు ప్రమాదకరమని భావించి భారీగా వేటాడేశారు. చివరిసారిగా 1936లో ఒక జూలో ఉన్న టాస్మానియన్ టైగర్ మరణించింది. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పటికీ కొందరు అడవుల్లో దీన్ని చూసినట్లుగా చెబుతూ ఉంటారు. అందుకే ఈ జీవి చుట్టూ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. మూడవ జీవి గ్రేట్ ఆక్ అనే సముద్ర పక్షి. ఇది పెంగ్విన్ లాగా కనిపించేది, కానీ మరింత పెద్దదిగా ఉండేది. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతాల్లో జీవించిన ఈ పక్షి కూడా ఎగరలేకపోయేది. నావికులు దాని మాంసం, నూనె మరియు ఈకల కోసం భారీగా వేటాడారు. 1844లో చివరి గ్రేట్ ఆక్ చంపబడినట్లు భావిస్తున్నారు. అయితే కొన్ని సముద్రయానికులు తర్వాత కూడా ఈ పక్షిని చూసినట్లుగా చెప్పడం ఈ కథకు మరింత రహస్యాన్ని జోడించింది. నాలుగవ జీవి మెగలోడాన్. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద షార్క్గా గుర్తింపు పొందింది. దాదాపు 18 మీటర్ల పొడవు కలిగిన ఈ సముద్ర రాక్షసి కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలను పాలించింది. తిమింగిలాలను కూడా వేటాడగల శక్తి దీనికి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, ఆహార కొరత కారణంగా ఇది అంతరించిపోయిందని భావిస్తున్నారు. అయినప్పటికీ సముద్ర గర్భంలో ఇంకా మెగలోడాన్ జీవించి ఉండొచ్చని కొందరు నమ్ముతూ ఉంటారు. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సముద్ర మిస్టరీలలో ఒకటిగా నిలిచింది. ఐదవ జీవి క్వాగా. ఇది జీబ్రా కుటుంబానికి చెందిన ప్రత్యేకమైన జంతువు. దాని శరీరంలో ముందు భాగంలో మాత్రమే గీతలు ఉండేవి. వెనుక భాగం గుర్రంలా కనిపించేది. దక్షిణాఫ్రికాలో నివసించిన ఈ జీవిని రైతులు భారీగా వేటాడారు. 1883లో చివరి క్వాగ్గా మరణించింది. అయితే ఈ జాతిని తిరిగి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించారు. క్వాగా ప్రాజెక్టు ద్వారా దాని పోలికలతో ఉన్న జీబ్రాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆరవ జీవి మోవా పక్షి. న్యూజిలాండ్ అడవుల్లో నివసించిన ఈ భారీ పక్షి దాదాపు 12 అడుగుల ఎత్తు వరకు పెరిగేది. ఇది ఎగరలేకపోయినా తన భారీ పరిమాణంతో ప్రసిద్ధి చెందింది. మానవులు న్యూజిలాండ్కు చేరిన తర్వాత ఈ పక్షులను విస్తృతంగా వేటాడారు. కొన్ని వందల సంవత్సరాల్లోనే మోవా పూర్తిగా అంతరించిపోయింది. కానీ తర్వాత కాలంలో కొందరు అన్వేషకులు అడవుల్లో మోవా లాంటి భారీ పక్షులను చూసినట్లుగా చెప్పడం ఈ కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. 7వ స్థానంలో యూనికార్న్ ఉంది. ఇది నిజంగా జీవించిందా, లేదా కేవలం పురాణ కథల్లో మాత్రమే ఉందా అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. నుదుటిపై ఒక పొడవైన కొమ్ముతో కనిపించే ఈ జీవి గురించి యూరోప్, భారత్, చైనా వంటి అనేక నాగరికతల్లో కథలు ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు యూనికార్న్ కథలు ఖడ్గమృగం లేదా సైబీరియన్ యూనికార్న్ అనే పురాతన జీవి ఆధారంగా పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ యూనికార్న్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రహస్య జీవిగా గుర్తించబడుతోంది. ఈ జీవుల కథలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే గుర్తు చేస్తాయి. ప్రకృతి ఎంత గొప్పదో, జీవ వైవిధ్యం ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలి. మానవ చర్యల వల్ల ఎన్నో అద్భుతమైన జీవులు శాశ్వతంగా కనుమరుగయ్యాయి. వాటి కథలు ఇప్పుడు చరిత్రలో భాగమయ్యాయి, కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. ప్రపంచంలోని ఈ రహస్యమైన అంతరించిపోయిన జీవులలో మీకు ఏ జీవి అత్యంత ఆసక్తికరంగా అనిపించింది? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.